అధికారులపై దాడి కేసులో సంచలన తీర్పు వెలువడింది. 2019లో సారసాలలో జరిగిన ఘటనపై 6 సంవత్సరాల తరువాత న్యాయ పోరాటానికి ముగింపు లభించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒకప్పుడు తీవ్ర సంచలనం సృష్టించిన అటవీ శాఖ అధికారులపై దాడి కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 2019లో కాగజ్నగర్ మండలం సారసాల గ్రామ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి దాదాపు 6 ఏళ్ల పాటు కొనసాగిన న్యాయ విచారణకు ఎట్టకేలకు ముగింపు లభించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణను కోర్టు దోషిగా నిర్ధారించి 6 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. ఆయనతో పాటు మరో 7 నిందితులకు ఆయా అభియోగాల ప్రకారం జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. 2019లో సారసాల గ్రామ పరిధిలో అటవీ శాఖ అధికారులు తమ అధికారిక విధుల్లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొందరు వారి విధులకు ఆటంకం కల్పించి అధికారులపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సుదీర్ఘ దర్యాప్తు జరిపి సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, దర్యాప్తు అధికారులు సాక్షుల వాంగ్మూలాలు, పత్రధారాలు, ఇతర సాక్ష్యాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ తరపున సమర్పించిన ఆధారాలు కేసు నిరూపణలో కీలకంగా నిలిచాయని కోర్టు అభిప్రాయపడింది. ఇరు పక్షాల వాదనలు పూర్తయిన అనంతరం ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులపై దాడి జరిగినట్లు, విధులకు ఆటంకం కల్పించినట్లు నమోదైన అభియోగాలు రుజువయ్యాయని కోర్టు తేల్చింది. దీంతో 8 మంది నిందితులకు శిక్షలు విధిస్తూ తీర్పు వెలువరించింది. తీర్పు అనంతరం ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేసులో సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాల ఆధారంగానే న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చిందని తెలిపారు. సుదీర్ఘ కాలం కొనసాగిన ఈ కేసుకు న్యాయపరంగా ముగింపు లభించిందన్నారు. మాజీ ప్రజాప్రతినిధికి జైలు శిక్ష విధించడంతో ఈ తీర్పు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అధికారులపై దాడులు, విధులకు భంగం కలిగించే చర్యలను చట్టం ఏమాత్రం ఉపేక్షించదని ఈ తీర్పు మరోసారి స్పష్టం చేసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, ప్రభుత్వ యంత్రాంగం చట్టబద్ధంగా నిర్వహించే విధులకు అడ్డంకులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవనే సందేశాన్ని ఈ తీర్పు బలంగా వినిపించిందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.